మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పానీపూరి తిని ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. రాత్రి సమయంలో పానీపూరి తిన్న ఇద్దరు చిన్నారులు తెల్లవారుజామున వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించి చిన్నారులు మృతి చెందారు. చిన్నారులు ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల మృతి చెందారని చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అబ్బాయి చనిపోయి ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది. ఆ అబ్బాయి చనిపోయి వీళ్ళిద్దరు ఉన్నారండి. వీళ్ళిద్దరు కూడా చనిపోయారండి. ఎవరు లేరు ఇప్పుడు. మేము వాళ్ళకు ఎప్పుడు వెళ్ళామండి. మేము ఎప్పుడు సెంటర్లకు వెళ్ళాము. ఎంతవరకు ఉన్నా ఇంట్లో అన్నము అమ్ముంటారు. ఇక్కడ అన్నము సిద్ధింలు ఎక్కువ పెట్టాము. ఎప్పుడన్నా తీసుకెళ్ళాలి. వీడికి వచ్చిన 2 నెలల్లో ఈరోజు నిన్న తీసుకెళ్ళే పిల్లలను బేడికి అప్పటిదాకా ఎప్పుడు నేను బేడికి తీసుకెళ్ళి ఏం తినిపించాలి. నిన్న మటుకు పానీపూరి ఒకటి మటుకు తినిపించారు ఇద్దరికి. తినిపించినాక ఇంటికి వచ్చారు. కొంచెం అన్నం తిన్నారు, పడుకున్నారు. 3:30కి సేమ్ 3:30కి చిన్నోడు కడుపు అన్నాడు. పెద్దోడు 4ంటికి నుంచి ఆడ కడుపు అన్నారు. సేమ్ అదే ప్రాసెస్. హాస్పిటల్కి తీసుకెళ్ళాం. వీళ్ళు ఇక్కడ అవ్వదని చెప్పి రాజమండ్రి రిటర్న్ పంపిస్తే వాడు మధ్యలో ఏలూరుకి మధ్యలో. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పానీపూరి తిని ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. రాత్రి సమయంలో పానీపూరి తిన్న ఇద్దరు చిన్నారులు తెల్లవారుజామున వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించి చిన్నారులు మృతి చెందారు. చిన్నారులు ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల మృతి చెందారని చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.